అందుకే నాకు సరి అయినటువంటి బలము లేదు, నాకు సరి అయినటువంటి శక్తి లేదు, నాకు కావలసినటువంటి దేవుని యొక్క బలము లేకపోవడం వల్ల నేను వీటన్నిటిలో సతమతమైపోతా ఉన్నాను. హల్లెలూయా అని మనము గమనించాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో నీ జీవితములో ప్రారంభం మొదలవుతుంది. ఆమేన్. ఏం మొదలవుతుంది? ప్రారంభం. ఏం ప్రారంభం? ఆశీర్వాదాల ప్రారంభం మొదలవుతుంది. దీవెనలు పొందుకోవడం ప్రారంభమవుతుంది. దేవుని కార్యాలు చూడడం ప్రారంభమవుతుంది. ఎందుకు? ఎప్పుడైతే నిన్ను నీవు సరి చేసుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నీవు దిద్దుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నీవు సరిగ్గా ఉన్నానా లేదా, నాకు బలం ఉందా లేదా, నాకున్న పరిస్థితులను బట్టి నేను ఎలాగుంటున్నా అని ఎవరైతే పరీక్ష చేసుకుంటారో వారి జీవితాల్లో దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. అలా పరీక్ష చేసుకోకుండా శోధనలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతా, అయ్యగారిని ప్రార్థన చేయమని అడుగుతా వెళ్ళిపోతా, తీసేయి ప్రభువా అని కన్నీరు గారుస్తా. ఇలా కేవలము ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే వెళ్ళిపోతారో వారి జీవితాల్లో అభివృద్ధి ఉండదు. ఎవరైతే తనను తాను పరీక్షించుకొని నా భక్తి ఎలాగుంది, నా ప్రార్థన ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, దేవునిలో నేను ఎలా ఉన్నాను అని ఎవరైతే ఒక్కసారి పరీక్షించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఒక పని చేయాలి. ఏం చేయాలి? ప్రకటన గ్రంథం. ఎవరిదో బ్లూటూత్ కనెక్ట్ అయింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే వినేటువంటి మూడు లేదు. మీ వాతావరణం ఎలా ఉందంటే వినేటువంటి మూడు లేదు, వినాలి అన్న ఆశ లేదు, ఎవరి పనులు వాళ్ళే. దేవుడు చూడట్లేదా? దేవునికి స్తోత్రం. ఫోన్ నొక్కేటోళ్ళు ఫోన్ నొక్కుతాళ్ళు, అడు చూసేటోళ్ళు ఇటు చూస్తాళ్ళు, బయటికి వెళ్ళేటోళ్ళు బయటికి వెళ్తాళ్ళు, పిల్లలు అటు ఇటు పోతే మైండ్ అంతా అటే. ఇదంతా ఏంటి? దేవుని వాక్యాన్ని మనము వినకుండా చేసేటువంటి దుష్టుడి ప్రయత్నాలు. వినకపోవడం వల్ల నీకేం పోతుంది? బలం పోతుంది, ఆహారం పోతుంది. అప్పుడు ఏమైపోతావు? నువ్వు ఆత్మీయంగా బలహీనమైపోతావు. ఇది సాతానుడు కుట్ర. దేవునికి స్తోత్రం.